నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పసుపు బియ్యం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తన డబ్బులు పోయాయని ఒక బాలిక మిగతా బాలికలను అడిగింది. అందరూ తమకు తెలియదని చెప్పడంతో ఆ బాలిక మూఢనమ్మకంతో తోటి విద్యార్థులకు పసుపు బియ్యం వేపాకు తినిపించింది. కాసేపటికే 13 మంది బాలికలు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పెంబి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. అయితే వారిని లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అమ్మాయిల దగ్గర డబ్బులు పోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు పోయిందని వాళ్ళు బియ్యం పసుపు కలిపి ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. అయితే బియ్యం పసుపు కలిపి తిన్న తర్వాత వాళ్ళకు వామిటింగ్ అయింది. ఎందుకంటే భయపడ్డారు పిల్లలు. ఇది మూఢనమ్మకం అని వాళ్ళకు ఏదో చేసినట్టు భయపడి వామిటింగ్ చేసుకున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ మాత్రం పరిస్థితులు కాదు. నేను అన్ని వెరిఫై చేశాము, మీ సమక్షంలోనే చేశాను. అది కూడా ఇక్కడ మాత్రం ఎక్కడ ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అంత 3 అమ్మాయిలకు మాత్రం వామిటింగ్ అయింది. మిగతా 2-3 కడుపు నొప్పి అయింది. మొత్తం 13 మంది అన్నారు, కానీ ఎవరికి మాత్రం సీరియస్ లేదు, అంత క్యూరే ఉంది. ఏమైనా ఉంటే కూడా మేము అబ్జర్వ్ చేసి ఇమీడియట్ వాళ్ళను వేరే హాస్పిటల్ తీసేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. సుమిత్ర, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. జిల్లా అధికారుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ జరగలేదని చెప్పి అధికారులు తేల్చారు. అటు వైద్య సిబ్బంది కూడా అదే రిపోర్ట్ ఇచ్చినట్టు కలెక్టర్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఏదైతే విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం వాస్తవమే, కాకపోతే వాళ్ళు సీజనల్ గా వచ్చే డిసీజ్ వల్ల అస్వస్థకు గురయ్యారు. ఇక్కడ నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పసుపు బియ్యం తినడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తన డబ్బులు పోయాయని ఒక బాలిక మిగతా బాలికలను అడిగింది. అందరూ తమకు తెలియదని చెప్పడంతో ఆ బాలిక మూఢనమ్మకంతో తోటి విద్యార్థులకు పసుపు బియ్యం వేపాకు తినిపించింది. కాసేపటికే 13 మంది బాలికలు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పెంబి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. అయితే వారిని లోపలికి అనుమతించలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఇది ఫుడ్ పాయిజన్ గా ఏమైనా నిర్ధారించారా అధికారులు? సుమిత్ర, ఫుడ్ పాయిజన్ సంబంధించి ఫుడ్ పాయిజన్ కాదని తేల్చారు. సీజనల్ డిసీజ్ తోనే జరిగినట్టు చెప్పారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యానికి సంబంధించిన డబ్బులు ఎక్కడో పడిపోవడం, దానికి సంబంధించిన డబ్బులను వెతికే క్రమంలో సహచర విద్యార్థులు డబ్బులు దొంగిలించారన్న కోపంతో సదరు విద్యార్థిని వేపాకు పసుపు కలిపి వారికి తినిపించినట్టు తెలుస్తుంది. అలా తినిపించినట్లయితే ఎవరికైతే అస్వస్థ గురయ్యారో వారే డబ్బులు తీసినట్టు ఒక మూఢనమ్మకం ఉంది. ఆ నమ్మకంలో భాగంగానే ఈ విధంగా చేసింది. అయితే మొత్తం విద్యార్థులు తినడంతో 13 మంది బాలికలు ఆ పసుపు వేపాకు తినడం వల్ల అస్వస్థకు గురయ్యారు. వారి వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కూడా హాస్టల్ సిబ్బంది తమకేమి తెలియదంటే చెప్తా ఉన్నారు. దీనిపైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చేస్తున్నారు. పసుపు బియ్యం తినిపించిన విషయం హాస్టల్లో ఉన్న సిబ్బందికి, వార్డెన్ కావచ్చు, ఇతర సిబ్బంది కానీ తెలియకుండా జరగలేదు. అంతా వారి చేయించి ఉండవచ్చు అని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై జిల్లా అధికారులు కూడా సీరియస్ అయ్యారు. విచారణ కూడా ఆదేశించారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.